నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాసనసభ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాలపై దిశానిర్దేశం. బీఆర్ఎస్ లీడర్ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 16వ సభ 9 సభల్లో ఉన్నాను, అంటే అన్ని సభలను చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ, 15వ శాసనసభ. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి, అది ఒక చెడు సభ కింద, ఒక కౌరవ సభ కింద మనం భావించాం. కానీ అత్యున్నతమైన సభగా 16వ శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపైన ఉంది. గౌరవప్రదంగా నిర్వహించాలి. అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, 24 గంటలు మనం ప్రజలతో ఉండాలి. ప్రజాప్రభుత్వంగా, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు మనందరికీ అధికారం ఇవ్వడం కాదు, అతి ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటున పెట్టమని మనతో మాట్లాడారు, మనకు చెప్పారు. ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను, ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉంటుంది. ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్టసభ. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చేసే పని ఈరోజు ప్రజల భవిష్యత్తే కాకుండా భావితరాల భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది. ఈరోజు భారతదేశం 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈరోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం. ఐటీ, విద్య, పాలనా రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ మనం తీసుకొచ్చాం. ఎన్నో డికేడ్స్ కాదు, 25 సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం మనం అందరి ముందు కనపడుస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉందంటే 25 ఏళ్లకు మనకు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఈరోజు నేను అందరినీ ఒకటే కోరుతున్నా, మీ అందరినీ, ఈరోజు భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంకొక 4-5 సంవత్సరాల్లో ఎన్డీఏ ఆధ్వర్యంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. 2047 వికసిత్ భారత్ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి కల అయితే, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాల్సిన అవసరం ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానానికి వెళ్తాం. నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ ఉంటాం. అదే సమయంలో మనందరి ఆశయం, మనం చేసే చట్టాలన్నీ కూడా తెలుగువారు ప్రపంచంలోని నెంబర్ 1గా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ని జీరో పావర్టీ స్టేట్గా తయారు చేసి ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ఈ సభ శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ, దానికి అయ్యన్న పాత్ర గారి అధ్యక్షతన మనం ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక పక్క ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సభలో దూషణలు. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. భయంకరమైన వాతావరణాన్ని తీసుకురావటం ద్వారా మీరు సాధించాలనుకున్న అంశము కక్ష సాధింపు తప్పించి ఇంకా ఏమైనా ఉందా? ఎందుకంటున్నామంటే, మీరు మా మీద అబద్ధాపించారు, మీకు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. ఇక మీరు బాగా పరిపాలించాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పిన ప్రతి హామీని అమలుపరచాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జూలై మాసం 1వ తారీఖున మీరు ఇవ్వవలసిన వాటన్నిటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.
వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఇప్పటి నుంచే ఒక పన్నాగ కార్యక్రమంగా అలజడులు రేపించి రాష్ట్రంలో అల్లర్లు చేపించాలని మమ్మల్ని రెచ్చగొట్టాలనే కార్యక్రమాల్లోనే కనపడుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. ఆటవిక రాజ్యాంగం, నియంతృత్వము అనే పదాలు మానవత్వం లేని నాయకుల గురించి మనం విన్నాం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఈ 10 రోజుల్లోనే, ఆయన ప్రమాణ స్వీకారోత్సవం చేసిన రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ప్రజలను హింస పెట్టడం, ప్రతిపక్షాలను తొక్కివేయటం, ధ్వంసం చేయటం, హత్యలు చేయటం, రాష్ట్రంలో నుంచి పరారవమని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలిపిస్తున్నారు. మరి ఇలాంటి పరిపాలనలో, ఈ భయానక పరిస్థితులలో ప్రజలు ఆలోచించమని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారేమో బాగా తీయగా, చక్కగా, ప్రజాస్వామ్యబద్ధంగా వారి సీనియారిటీ మొత్తాన్ని ఉపయోగించి వారు బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని వారు ఆశపడటాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు సభలో కూడా వారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఎక్కడ కూడా అల్లరి చిల్లరి గొడవలు ఉండటానికి వీల్లేదు, ఎవ్వరు కూడా క్రమశిక్షణగా ఉండాలి అంటూనే ఉదయం 10 గంటలకు క్రమశిక్షణ గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున 5:30కు బుల్డోజర్లు పంపించి రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చేపించారు. నిజంగా ఆశ్చర్యం వేసింది. అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చివేయటమే ప్రభుత్వం యొక్క విధానమైనప్పుడు ఈ రాష్ట్రంలోని అక్రమ కట్టడాలన్నిటికి సంబంధించిన సమాచారం మీరు అనుకుంటే 5 నిమిషాల్లో మీరు తెప్పించుకోగలుగుతారు. దానిలో మీ యొక్క నివాసమైన కరకట్టకి కృష్ణానదికి మధ్యలో ఉన్న మీ నివాసం కూడా అది అక్రమమైన కట్టడమే అని గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గారు ఆ బిల్డింగ్ యజమానులకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఈ రోజున హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వంచే లీజుకు తీసుకున్న స్థలంలో కార్యాలయాన్ని నిర్మించుకున్న మేము ఏం తప్పు చేసామని అడుగుతున్నాం. ఏ పార్టీ కార్యాలయాలైనా ప్రభుత్వ భూమికి సంబంధించిన భూములను ఒక అర్జీ ద్వారా మాకు కావాలని అడిగినప్పుడు ఆ ప్రభుత్వం సమ్మతిస్తే అక్కడ నిర్మాణాలు జరుగుతాయి. ప్రభుత్వం సమ్మతించింది కాబట్టే నిర్మాణం జరిగింది. ఏ పార్టీ కార్యాలయాలైనా ఆ విధంగానే అడుగుతారు, లీజుకు తీసుకుంటారు, నిర్మాణాలు చేస్తారు, తర్వాత ప్రభుత్వాలకు అప్పజెప్పే కార్యక్రమాలు జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఒకవైపున చేస్తూనే ఈ రోజున స్పీకర్ గారిని నిర్ణయించారు. వాళ్ళ సొంత వ్యవహారంలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మేము బలహీన వర్గాలకు సంబంధించిన అయ్యన్న పాత్రుడు గారు, ఆ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు స్పీకర్ స్థానంలో కూర్చోటాన్ని మేము స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అది మొన్న ఇందాక చూపించింది, నిన్న అది అంతకుముందు రేవంత్ రెడ్డి గారు, నిన్ననేమో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ చాలా గొప్పగా ఆయన గురించి చెప్తాను. గతంలో ఇదే పార్టీలు మారిన వ్యక్తుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి మాటలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలను రాజ్యాంగంలో పొందుపరిచిందో, ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉడిపీకే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల గురించి రేవంత్ రెడ్డి గారు ఉరి శిక్ష వేయాలా, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతాని చెప్పింది ఇదే ముఖ్యమంత్రి, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన ఊసరవిల్లక పార్టీలు మారుస్తూ ఉండి ఇలా నిజామాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలువ ఎవరికి ఇయ్యలే, ఈయనకు వచ్చిన నిధులు ఎవరికి ఇయ్యలే. ఈ ఊరికి వచ్చిన ఇండ్లు 12,000 ఇల్లు కట్టుకున్నాడు, వేలాది కోట్ల నిధులు చేసుకున్నాడు. ఇలా ఆయన రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతా ఉన్నాడు. ఆయన క్రషర్లు బంద్ అయిపోయినాయి, పాపం ఆయన ఇసుక దంద బంద్ అయిపోయింది. అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అంటే ఆయన లంకపుత్రుడుగా మారిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
చూపులేమో సంసారం, సంసారి మాటలు మాట్లాడతాడు, మాటలు సంసారి, చూపులేమో వ్యభిచార లెక్క చేస్తూ ఉన్నాడు ఇలా పోచారం గారు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. అంత సీనియర్ నాయకుడు, అనేక పదవులు అనుభవించిన వ్యక్తి, జిల్లాలో రాష్ట్రంలో అత్యున్నత పదవి స్పీకర్ పోస్ట్ అనుభవించిన వ్యక్తి, మరి ఇన్నిసార్లు గెలిచిన వ్యక్తి ఈ విధంగా పార్టీ మారడం చాలా సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అందుకోసమే ఆయనని పోచారం కాదు విషచారం అంటున్నాం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇవాళ పట్టపగులు మా అందరు నిడిసబెట్టేసి మొన్నటిదాకా మేమంతా బాపు బాపు అని పిలిచేది, ఆ గౌరవాన్ని ఓగొట్టుకున్నాడు మా గణేష్ గుప్తా గారు కానీ మేము కానీ. ఇవాళ ఆయన చూస్తూ ఉంటే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము కోసుకున్న వ్యక్తిగా మారిపోయాడు ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అధికారం లేకపోతే బతకలేడా అని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము అడుగుతా ఉన్నాం అనేక సార్లు. ఇంకా అనేక సందర్భాల్లో ఆయనకు ఆయన నియోజకవర్గంలో 500 ఎకరాలు ఒక్కరోజు అడిగితే ఇచ్చేసి గుడి కోసం గుడి నిర్మించినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఏది అడుగుతాడు ఒక్క ప్రాజెక్టు కోసం 500 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఒకటే ప్రాజెక్టు కోసం ఆయన నియోజకవర్గంలో. ఆయన ఏది అడుగుతుంది జీవోల రూపంలో అర్ధ గంటల బయలుదేరి అంత గౌరవం ఇచ్చి అంత విలువ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇలా మోసం చేసిపోయిన వ్యక్తి ఖచ్చితంగా కూడా మళ్ళా రేపటి రోజున రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తాడు. ఆయన కొత్త కాదు, గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబును కూడా మోసం చేసి ఇక్కడికి వచ్చిన వ్యక్తి, ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేసిన వ్యక్తి. రేపు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా మోసం చేస్తాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఇవాళ ఒకవేళ మీకు దమ్ముంటే ఎవరైనా కావచ్చు, ఇవాళ పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళు దమ్ముంటే రాజీనామా మీ పదవులకు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని గెలవండి. కానీ ఇట్లా ఒకవేళ కనుక ఇంకా కూడా ఎవరైనా పోవాలని ప్రయత్నం చేసినా ఇట్లా పోయినోళ్లను ప్రజాస్వామ్యంలో ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మేమన్న మాటలు కాదు, రేవంత్ రెడ్డి గారి గతంలో చెప్పారు. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజలు నియోజకవర్గాలకు రానియద్దు, రాళ్లతో కొట్టాలని చెప్పారు. మీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇలా ఒక బీఫామ్ మీద తీసుకున్నటువంటి వ్యక్తులను ప్రజలు క్షమించరు. ఇలా నేను బాన్స్వాడలోని టీఆర్ఎస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అనేక మంది యువత అక్కడ ఉన్నారు, మీకు మంచి అవకాశం వస్తుంది. రానున్న రోజుల్ని అతి తొందరలోనే బాన్స్వాడలో ఎన్నికలు కూడా జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేస్తుంది. ఎక్కడైనా కానీ గతంలో ఇవాళ బుద్ధి చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ సైన్యానికి ఎక్కడ కూడా మీరు దానికి బాధపడవలసిన అవసరం లేదు. పోయిన వాళ్ళు పోయినరు, ఆ ప్లేస్లో యువతరానికి అవకాశాలు వస్తాయి, అవకాశాలు ఇస్తారు మన అధ్యక్షుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఈ వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష ఈ ప్రజాస్వామ్యంలోనే అతి తొందరలోనే పడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ చర్యలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా, గడిచినటువంటి 5 సంవత్సరాలు అధికార పార్టీగా, దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారో అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారు అన్నటువంటిది చూసాం. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మేమైతే
మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశం పెట్టినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. 6 నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. సహజంగా ఒక అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి, అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి. వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు. దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు. అధికారం వచ్చి కేవలం ఇంకా 20 రోజులు పూర్తవకముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. సరే, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు లేకపోతే ఇంకోటో వేరు ఇతర కారణాల చేత ఈరోజు మేము అధికారాన్ని కోల్పోయాం. మీకు అవకాశం ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కన్స్ట్రక్టివ్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకమైనటువంటి నిర్ణయాలు ఒకవేళ నిజంగా మేము ఆ రోజు నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అది వాగు పోరంబోక్ కింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటిది పూర్తిగా ఉన్నటువంటి లాస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్మాణం. సో ప్రజాస్వామ్యంలో బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అసైన్ చేసినటువంటి భూముల్ని ఇవి లావణి పట్టాని, ఇవి కారీజ్ ఖాతా అని చెప్పి ఈ భూములు మీ పేరు మీదకి మారాయని చెప్పి మీరు వీటిని మాకు ఇస్తే 10,000, 20,000, 50,000 ఇస్తాం, తీసుకోండి, లేదంటే ఈ భూములు మొత్తం ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుంటామని చెప్పి తెలివిగా తన కంపెనీ రాజపుష్ప పేరు మీద కాకుండా 5 ఎకరాలు 10 ఎకరాలు ఫామ్ ల్యాండ్స్ పేరిట అనేక రకాలైనటువంటి కంపెనీల పేరు మీదకి మార్చుకున్నట్టు మా దృష్టికి ఆ గ్రామ దళితులు తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఫైల్ మొత్తం అప్డేట్ కోసమని జిల్లా కలెక్టర్ గారిని అడిగినాం. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. ముందుగా దళితులకు అసైన్ అయినటువంటి భూమి కాబట్టి మొదట క్షీరసాగర్ నుంచే ఆ పని మొదలు పెడతాం. మొదట ఆ పని ముందుకు సాగిన తర్వాత మిగతా మండలాలలో. సో మనుషులకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందంటే ఒక దగ్గర సక్సెస్ అయితే మా భూములు కూడా ఇక పలానా ఆయన గుంజుకున్నాడని రావడానికి అవకాశం ఉంటుంది. మేము మా కార్యక్షేత్రంగా ములుగు మండలం క్షీరసాగర్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ క్షీరసాగర్లో దాదాపు 80 దళిత కుటుంబాలకు ఇచ్చినటువంటి భూమి విషయంలో ఏ కలెక్టర్, ఏ జాయింట్ కలెక్టర్ ఎన్ని రికార్డులు దిద్దినా, ఎన్ని కోట్లకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా బరాబర్ ఆ దళితుల భూమిని దళితులకే వాళ్ళు సరెండర్ చేసినారని చెప్పి ఒక కాగితాన్ని క్రియేట్ చేసినారు. ఈ భూమి మాకు అవసరం లేదని దళితులు వాళ్ళంతటా వాళ్ళే భూమి సరెండర్ చేసినారని కొత్త కథ తయారు చేసినారు. అది పూర్తిగా తప్పది. దానికి సంబంధించి ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం. ములుగు మండలం క్షీరసాగర్లోంచే వారు అక్రమంగా తీసుకున్నటువంటి భూములకు తోటి కార్యాచరణ మొదలవుతుంది. జూలై 3 వరకు మాకు పార్లమెంట్ ఉంది. జూలై 5 తర్వాత ములుగు మండలాన్ని విజిట్ చేస్తాం. క్షీరసాగర్ నుంచే భూసేకరణ కార్యక్రమంలో వారు చేసిన అవకతవకల్ని ప్రజల ముందు ఉంచుతాం. హలో అన్నా, నమస్తే. నేను సిద్దిపేట విజయనగర జిల్లా స్టాఫర్ దేవులపల్లిలే. మీరు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మల్లన్న సాగర్లో ఇంతవరకు చెక్కులు ఇచ్చినవి కూడా పెండింగ్ ఉన్నాయన్న. అవి దృష్టిలో పెట్టుకొని ఆ చెక్కులు ఇప్పటి వరకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మనం వెంకటరామరెడ్డి ఉన్నప్పటి నుంచి తిరిగి చాలా మంది బేజారైపోయినరు. ఇప్పటి వరకు కూడా ఇంకా అమౌంట్ రాలేదన్న. చాలా మంది ప్యాకేజీలు రావాల్సి ఉన్నాయి, అవన్నీ పెండింగ్లు ఉన్నాయి. మరి జర ఇవి మీ శ్రద్ధతోనైనా వాళ్ళకు ఇప్పిస్తారని నేను ఆశిస్తున్నానన్న. నేను ఎమ్మెల్యే గెలిచే కంటే ముందు కొన్ని కోర్టు డిగ్రీల పేరిట, కొన్ని కాంప్రమైజ్ డిగ్రీల పేరిట కలెక్టర్ కార్యాలయంలో సంతకాలు తీసుకొని ఎవరైతే విలేజ్ని వదలడానికి వాలంటరీగా ఒప్పుకొని వెళ్ళిపోయినారో అన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ నేను గెలిచిన తర్వాత మళ్ళీ పిలిచి కలెక్టర్ గారితో రీకన్సిలేషన్ మీటింగ్స్ పెట్టినాం. కొన్నిట్లలో కోర్టులలో మళ్ళీ పిటిషన్స్ ఫైల్ చేసినామన్నా. చెక్స్ ఏమన్నా ప్రభుత్వం ద్వారా చెక్స్ ఇష్యూ చేయబడి తిరిగి చెక్స్ చెల్లించబడక పెండింగ్ ఉన్నటువంటి ఏ చెక్కులు ఉన్నా కానీ జూలై 10 నుంచి జూలై 30 వరకు నాకు అందజేసేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ చెక్కులని ప్రభుత్వాన్ని ఒప్పించి క్లియర్ చేపిస్తానండి. తప్పకుండా. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. భారతదేశంలో గణనీయమైనటువంటి రికార్డు స్థాయి పంటల నమోదు చేస్తేమి జాతీయ స్థూల ఉత్పత్తికి, స్థూల ఆదాయానికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ పెరిగింది. నేషనల్ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ పెరిగింది.
తెలంగాణ జీడిపి పెరిగింది. తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగి దేశంలో నంబర్ 1 అయింది సిక్కిం తర్వాత. ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నటువంటివే. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మా ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన ప్రతి రంగానికి సంబంధించి సాధించినటువంటి ప్రగతి, పెట్టిన పెట్టుబడులు, ప్రతి డిపార్ట్మెంట్ వారీగా అద్భుతమైనటువంటి పుస్తకాలను ముద్రించి పెట్టినాం. సెక్రటరియట్లో ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ రికార్డ్, అది పబ్లిక్ డొమైన్లో ఉన్నదే. ఆ సెక్రటరియట్లో మీరే ఉన్నారు. మీ కార్యదర్శిని అడిగితే తెచ్చిస్తారు. అందులో ఉండేటువంటి ఏ ఒక్క అంశమైనా తప్పని రుజువు చేయండి. మరి రైతాంగానికి ముట్టిన డబ్బులు నిజం కాదు, పెట్టిన పెట్టుబడులు నిజం కాదు, వచ్చిన అభివృద్ధి నిజం కాదు, ఇచ్చిన కరెంట్ నిజం కాదు, రుజువు చేస్తారు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా 100కి 100 పాళ్ళు సాకులే. ఇంకోటి ఎక్కువ భూమి అనేటువంటిది ఇది ఈ ప్రచారం చేయడం ఒక నానుడి అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. తెలంగాణలో ఉండేటువంటి మొత్తం వ్యవసాయ భూమిలో పట్టదారు పాస్ పుస్తకాలు కలిగి వ్యవసాయ భూమిగా నమోదై ఉన్న మొత్తం భూమిలో 1,52,00,000 ఎకరాల భూమిలో 5 ఎకరాల లోపు భూ విస్తీర్ణం కలిగినటువంటి కమతాల సంఖ్యనే అత్యధికం, 92.5%. టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్లో 92.5% భూమి 5 ఎకరాల లోపు ఉండే రైతుల చేతుల్లోనే ఉంది. మిగతా 6.5-7% భూమి 5 నుంచి 10 ఎకరాల లోపు ఉండేటువంటి వాళ్ళ చేతిలో ఉంది. 25 ఎకరాలకు మించి భూగరిష్ట పరిమితికి లోబడి 54 ఎకరాలకు లోబడి ఈ రాష్ట్రంలో భూమి కలిగినటువంటి మొత్తం రైతుల సంఖ్య కేవలం 6,488 మాత్రమే. దమ్ముంటే ఈ ప్రభుత్వాన్ని కాదు ఇన్ని లక్షలు అన్ని వేలు రికార్డు పెట్టమనండి, బయట పెట్టమనండి, చూపించమనండి. అంటే జరిగిన మేలును వక్రీకరించి చూపేటువంటి ఒక దుష్ట ప్రయత్నం ఇది. ఒక గ్రామం ఉంటే 2-3 వేల ఎకరాలు ఉంటే 5 ఎకరాల లోపు ఉండే వాళ్ళే మ్యాక్సిమం ఉంటారు. 7, 8, 9, 10 ఎకరాలు ఉన్నోళ్ళు కొద్ది మంది ఉంటారు, డజన్ మంది, 2 డజన్ల మంది. 30-40 ఎకరాలు ఉండేటువంటి రైతులు ఒకరో ఇద్దరో ఉంటే ఉండవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాసనసభ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాలపై దిశానిర్దేశం. బీఆర్ఎస్ లీడర్ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.